కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ తన ప్రచారాన్ని ఉధృతం చేసింది. ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్తో కలిసి 59 డివిజన్లో డివిజన్ ప్రముఖులతో కలిసి సమావేశం నిర్వహించారు. నాకు తోడుగా వినోద్ కుమార్ను ఎంపీగా గెలిపిస్తే కరీంనగర్ను మరింత అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. బండి సంజయ్ 5 ఏళ్లలో నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి చేయలేదన్నారు. కేసీఆర్ మళ్లీ అధికారంలోకి వస్తే కాళేశ్వరం ప్రాజెక్టును వెంటనే రిపేర్ చేసి రైతులకు నీళ్లిచ్చేవారమని ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్ స్పష్టం చేశారు. బండి సంజయ్ 5 ఏళ్లలో వివాదాస్పద వ్యాఖ్యలు తప్ప చేసిన అభివృద్ధి ఏమీ లేదన్నారు. గతంలో లాగే కాంగ్రెస్ కరీంనగర్లో డమ్మీ అభ్యర్థిని పోటీలో నిలబెట్టి బీజేపీ బండి సంజయ్కు లబ్ధి చేసేలా చర్యలున్నాయని తెలిపారు. మీరందరూ మాకన్నా ఒక 30-40 సంవత్సరాలు 20 సంవత్సరాలు ముందు పుట్టిరు. మీరు మీ కళ్ళ ముందు కానీ కరీంనగర్ చూశారు. మీరు ఎట్లా ఉన్న కరీంనగర్ ఎట్లా మార్చినాం. స్వతంత్రం వచ్చినప్పుడు నుంచి కరీంనగర్ ఉన్నది. కానీ మీరు చూసిన కరీంనగర్ స్వతంత్రం వచ్చినప్పుడు 40-50 సంవత్సరాలైనా నిధులు లేక అస్తవ్యస్తంగా ఉండి ఎట్లా ఉన్న రోడ్లు అట్లే ఉన్నాయి. మారలే, పెద్ద మార్పు రాలే. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇది మున్సిపాల్ నుంచి నిధులతో పని అయ్యేది కాదు. ఇంకా 100 సంవత్సరాల మున్సిపాల్ నుంచి నిధులు ఇచ్చినప్పుడు ఇట్లా అవుతుంది. కాబట్టి దీన్ని ఒక స్పెషల్ ప్రాజెక్ట్ తీసుకోవాలి అని గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆ రోజు వినోద్ కుమార్ అని పిలిచారు. కరీంనగర్ అంటే మనకు ఇష్టం కదా, ఎప్పుడు గుడ్డి దీపం కదా, దీన్ని మంచి అన్ని రంగాల్లో తీసుకుపోదామని చెప్పేసి ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు సపరేట్ నిధులు ఇవ్వడం వల్ల ఈరోజు కరీంనగర్ అనేది హైదరాబాద్ గొప్ప నగరంగా మేము కళ్ళ ముందు కనబడ్డది. మీరు ఎటన్నా పోండి, మట్టి రోడ్డు కనబడుతుందా కరీంనగర్లో? అద్భుతమైన రోడ్డు తయారు చేసుకున్నాము, నీళ్లు తయారు చేసుకున్నాము, ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు చేసుకున్నాము. ఆ రోజు కేసీఆర్ గారు పిలిచి కరీంనగర్ మనకు ఇష్టంగానే తెలంగాణకు ఒక 2 స్మార్ట్ సిటీలు వచ్చినాయి. ఒకటి హైదరాబాద్కి ఇచ్చిర్రు, ఒకటి వరంగల్కి ఇచ్చిర్రు. మరి దీన్ని ఏం చేద్దాం, నాకున్న కరీంనగర్ ఇష్టము అంటే వినోద్ కుమార్ గారు, సార్ మీరు కరీంనగర్కి ఇష్టమని మాకు కూడా కరీంనగర్ ఇష్టము, మీరు అనుమతి ఏంటి నేను కొట్లాడి తీసుకొస్తా అని చెప్తే ఆ రోజు కేసీఆర్ గారు అనుమతిస్తున్నాం పోయి కొట్టాడరా అంటే ఆ రోజు వారి ఎంపీ గారు నేను ఎమ్మెల్యే అందరం కలిసి పోయినాం. కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోలే. మా రూల్స్కి విరుద్ధంగా ఎట్లా ఇస్తారు మీరు? దేశవ్యాప్తంగా రూల్స్కి విరుద్ధం ఎట్లుందంటే తన పార్లమెంట్లో గలం విప్పి ఆ రోజు మన అర్హత లేకున్నా మనకన్నా పోటీ పడ్డ జిల్లాలు ఉన్నా కూడా ఖమ్మం కాదని, నిజామాబాద్ కాదని, రామగుండం కాదని మనకు ఆ రోజు స్మార్ట్ సిటీ ఇచ్చే ఘనత ఆ రోజు వినోద్ కుమార్ గారు మన కళ్ళ ముందు కనబడ్డది. రాదు, అర్హత లేదు మనకు. అప్పుడు అర్హత లేకుండా తీసుకురావడం వల్ల కేంద్ర ప్రభుత్వం ఎంతైనా కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇద్దామని చెప్పి దానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వంగా 400-500 కోట్ల రూపాయలు పెట్టడం వల్ల ఈరోజు ఎట్లున్న కరీంనగర్ ఎట్లా మార్చినాం. పొద్దున్న లేస్తే స్వీపింగ్ మిషన్ అత్తుండే, సరే ఇప్పుడంటే మారిపోయింది అనుకుని అది వేరు. నీట్ సిటీ కనుక కరీంనగర్ సిటీ నీట్ అయిపోయింది. ఆమె దానికి నాకు తోడుగా ఆయన పార్లమెంట్లో గలం విప్పిండు, కొట్లాడుకున్నాం. మేము పోయినాం. మేము ఒక ఇంజన్ అయితే ఆయన ఒక ఇంజన్ అయి ఉండి కొట్లాడి తీసుకొచ్చుకున్నాం. నా రిక్వెస్ట్ ఏంటంటే వీ షుడ్ మేక్ కరీంనగర్ యాజ్ ఎ ఎడ్యుకేషన్ హబ్. ఎంత దురదృష్టం అండి, నాకు బాధేస్తుంది. నేను పార్లమెంట్లో నవోదయ విద్యాలయాలు చెప్పి 100 సార్లు మాట్లాడిన. ప్రతి జిల్లాకి ఒక నవోదయ విద్యాలయం చెప్పి పివి నరసింహారావు గారు 1986లో రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రి, పివి నరసింహారావు గారు ఎడ్యుకేషన్ మినిస్టర్, హెచ్ఆర్డీ మినిస్టర్. 86లో ఆయన నవోదయ విద్యాలయాలు తీసుకొచ్చాడు. మన ఉమ్మడి కరీంనగర్ జిల్లాకి చొప్పదండిలు ఉన్నది. చట్టం ఏం చెప్తాదంటే ప్రతి జిల్లాకు ఒకటి ఉండాలని చెప్తుంది. ఇలా కేసీఆర్ గారు 33 జిల్లాలు చేసినాం. మనకు 9 ఉన్నాయి, హైదరాబాద్కు ఉండదు. అర్బన్ డిస్ట్రిక్ట్స్కు ఇవ్వరు, ఓన్లీ రూరల్ పీపుల్కి. ఇలా 23 నవోదయ విద్యాలయాల కోసం ఒక్కసారైనా మాట్లాడిన ఈ నలుగురు, కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు, అరవింద్ గారు, బాబురావు గారు, వాళ్ళ నలుగురిని గెలిపించింది కదా తెలంగాణ ప్రజలు బీజేపీ వాళ్ళను. ఒక్క నవోదయ విద్యాలయం అంటే మనలాంటి కుటుంబాల కాదు, ఫ్రాంక్లీ స్పీకింగ్ గ్రామాల్లో చదువుకుంటున్నటువంటి పిల్లల కోసం ఆ నవోదయ విద్యాలయాలు. ఇలా తెలంగాణకు 23 నవోదయ విద్యాలయాలు వచ్చి ఒక 7-8 సంవత్సరాల నుంచి వస్తే 100 మంది మన కడుపులో పుట్టినటువంటి పేద వర్గాల పిల్లలు ఎంత మంచి చదువుకుందరండి. ఒక్కసారి ప్రయత్నం చేసేయండి. అన్ని పిచ్చి క్రిటిసిజాలు, పనికి మాలిన క్రిటిసిజాలు. ఓ బోయినపల్లి సరిత అనగా ఉద్యమం వచ్చింది, అది వినోద్ కుమార్ చూడటం అని ఓడంటాడు. నేను చెప్పిన మరి బోయినపల్లి వాళ్ళు అంటే బొచ్చడం మంది బోయినపల్లి వాళ్ళు, మరి వాళ్ళందరూ నేను ఇప్పించిన అని చెప్పిన. ఆఖరి 3-4 రోజుల తర్వాత కేసీఆర్ గారు మేనల్లుడు భార్య అని తెలియదు. మరి అప్పుడైనా వీళ్ళు మాట్లాడాలి కదా పేపర్ రోడ్డు, అరే పాపం మీ తప్పు పని చేసినా వినోద్ పేరు చెప్పినాం, ఇది కేసీఆర్ మేనల్లుడు
భార్య అని చెప్పాలి ఉన్న విషయం స్ట్రేట్గా చెప్తాను నేను వితౌట్ మిన్సింగ్ వర్డ్స్